महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనం యుగాది నూతన సంవత్సరాదిలోకి అడుగు పెడుతూ ఉన్నాం. సో ఈ క్రోధినామ సంవత్సరం, అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి అది మనం చూసినట్టయితే కనుక, ముందుగా జరిగిన ఈ తెలుగు సంవత్సరాలు ఏదైతే వికారి తగ్గట్టుగానే వికారాన్ని 2020లో చూసాం. తర్వాత శార్వరి మొత్తం చీకట్లు పేరుకు తగ్గట్టుగా 2021లో చూసాం. తర్వాత ప్లవనామ సంవత్సరం, ప్లవం అంటేనే కోతి, సో కోతికి తగ్గట్టుగా 2022 సంవత్సరం చూసాం. సో కొంతవరకు శుభకృతు శోభకృతు అనుకుంటూ మనం జరుపుకున్న గత 2 సంవత్సరాలు కొంచెం కుదుట పడుకుంటూ వస్తున్న మాట వాస్తవం. గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం తెలుగు సంవత్సరంలో శోభకృతు అంటేనే శోభాయమానంగా ఉండేది అని. సో అలాగే శ్రీరాముల వారి అయోధ్యలో ఆయన పుట్టిన జనం, ఆయన ఏదైతే శ్రీరాముల వారు పుట్టారో మళ్ళీ ఆయన ప్రాణప్రతిష్ఠ జరగటం మనం క్రిత శోభకృతు నా సంవత్సరంలో శోభాయమానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో అలాగే జరిగింది. సో అలాగే ఆలయాలు అన్నిటికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే శోభకృతు నా సంవత్సరంలో వచ్చాయి. సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. సో క్రోధము అంటేనే ఆవేశము, కోపము. సో ఇలాంటివి దానికి నిర్వచనాలుగా ఉన్నాయి. సో అంటేనే అర్థమైంది క్రోధినామ సంవత్సరం అంటే కొంత కోపావేశాలతో కూడుకున్న సంవత్సరంగా మనం చెప్పచ్చు. అసలు ఈ సంవత్సరాలు ఏమిటి, వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం చిన్న కథ, మనం పురాణ ఇతిహాసాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. సో నారదమునికి నా అంత విష్ణు భక్తుడు ఎక్కడ ఈ లోకంలోనే లేరు అని గర్వంగా ఉండేవారట. సో అప్పుడు శ్రీమన్నారాయణుడు, అంత పెద్ద విష్ణు భక్తుడువా నువ్వు, సరే నీ భక్తిని నేను కూడా పరీక్షిస్తానని చెప్పి నారదముని నదిలో నీరు తాగుతున్న సమయంలో చిన్న ఆయన మాయ చేయగా నారదముని ఆ నీరు త్రాగి ఆయన ఆడవారిగా మహిళగా మారిపోతారు. సో అక్కడ ఆ నారదముని తర్వాత ఒక ఋషిని వివాహమాడి 60 మందిని సంతానానికి అంటారు. ఆ 60 మంది సంతానమే ప్రభవ, విభవ, ప్రమోజ్యోత. సో ఇలాగా మనకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఆ తర్వాత అక్కడ ఆ ఊరికి నారదముని ఉన్న ఆ ఊరికి వరదలు రాగా ఆ సంతానం అంతా కూడా వరదలు కొట్టుకుపోయి పుట్టెడు దుఃఖంతో నారదముని తను కూడా ఇక తనువు చాలించాలని చెప్పి ఆ యొక్క వరదల్లోకి ఆయన కూడా వెళ్ళబోతుండగా శ్రీ మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమై, నారదముని నువ్వు నీ అంత విష్ణు భక్తుడు లేడు అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నావు. కానీ నీకు ఎప్పుడైతే బాధ కలిగిందో, భవసాగరం కలిగిందో, ఈతి బాధ కలిగిందో ఆ క్షణాన మాత్రం నీ భక్తిని నువ్వు విస్మరించావు. సో ఎప్పుడైతే భక్తుడు సుఖాల్లో దేవుణ్ణి కొలవటం కాదు, దుఃఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దైవాన్ని పట్టుకుంటేనే అది నిజమైన భక్తి అని సారాంశంగా చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఆ నారదమునికి మళ్ళీ ఆ మహిళ రూపం నుంచి నారదమునిగా ఆయన్ని మళ్ళీ నిష్క్రమింపజేసి ఆయన అవతారాన్ని. సో ఆ నారదుడు తర్వాత మరి ఈ కలిగిన సంతానానికి సంబంధించి మరి దీనికి ఏమిటి సార్థకత అని అడగగా, నీ సంతానం ఏదైతే ఉందో 60 మంది తప్పకుండా తెలుగు సంవత్సరాలుగా కాలగమనంతో పాటు ఈ చక్రంతో పాటుగా వాళ్ళ యొక్క పేర్లు సార్థకంగా ప్రతి సంవత్సరానికి ఒక పేరు చెప్పుకుంటూ కాలక్రమంలో వాళ్ళు కూడా కీర్తింపబడతారని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు నారదుడికి వరం ఇస్తారు. సో ఇది మొత్తంగా అసలు మనకి ఎలా వచ్చినాయి ఈ యొక్క తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఇక మనం క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఈ రాశికి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ 9 పాదాలు కూడా కలిపి మనం మిథున రాశిగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఏదైతే మీ పేరులో మొదటి అక్షరం ఇక్కడ కా, కి, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హా ఈ పదాలు మీ పేరులో మొదటి అక్షరంగా ఉన్నట్టయితే కనుక మనం దీన్ని కూడా మిథున రాశి కింద ఫలితాలు చూసుకోవచ్చు. ఈ రాశికి ఆదాయం 5, వ్యయం 5. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. ఆదాయ పరంగా మనం చూసుకుంటే కనుక కొంత ఇక్కడ ఆదాయం 5 అంటే కొంత ఆదాయం విషయంలో కొంతవరకు కోరుకున్న ఎక్స్పెక్టేషన్స్, హైక్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉన్నట్టుంది. ఆదాయం 5, వ్యయం 5. వస్తున్న ఆదాయానికి తగ్గట్టు, ముఖ్యంగా ఆదాయానికి తగ్గట్టు ఖర్చు ఉంది. సో అదేవిధంగా రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ కీర్తించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, వెనుతట్టేవాళ్ళు, మీకు సహకరించేవాళ్ళు తక్కువ ఉంటాం, ఎక్కువగా వేలెత్తి చూపేవాళ్ళు ఎక్కువ ఉంటాం. సో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో కూడా చూద్దాం మనం. ఈ రాశికి మే 1 నుంచి కూడా సంవత్సరాంతం వరకు మొత్తం ఇక్కడ పూర్వార్ధం, ఉత్తరార్ధం, మొదటి భాగం, రెండో భాగం ఏం లేవు. ఎందుకంటే శని కానీ, గురుడు కానీ, రాహు కానీ, కేతువు కానీ ఒకటే రాశిలో మొత్తం సంవత్సరం అంతా కూడా సంచరిస్తున్నారు. సో ఫలితం ఒకటే ఫలితంగా ఉంటుంది. ఈ రాశికి మే 1 నుంచి కూడా సంవత్సరాంతం వరకు కూడా వ్యయ స్థానంలో గురుడు లోహమూర్తిగా ఉంటూ ఉన్నారు. వ్యయ స్థానంలో మిథున రాశికి గురువుగారి యొక్క సంచారం లోహమూర్తిత్వంతో ఉంటుంది. అదే శనీశ్వరుడు కూడా సంవత్సరం మొత్తం కూడా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా ఉంటున్నారు. రాహుకేతువులు కూడా సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా వరకు అక్కడ చతుర్థ దశమ స్థానాల్లో తామరమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఇక్కడ గ్రహ ప్రభావం చూస్తే కనుక గురుడు వ్యయంలోను, శని ఇక్కడ వీరికి భాగ్యంలోను, రాహుకేతువులు ఇద్దరు కూడా మరి దశమ చతుర్థ స్థానాల్లోను చూస్తే సామాన్యంగా గ్రహ ప్రభావం కనిపిస్తుంది మిథున రాశి వారికి. దశమస్థ రాహు మాత్రమే కొంచెం ఉద్యోగ విషయాల మీద, ఏదైతే ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మాత్రం రాహు అనేకమైన సర్చింగ్స్, ప్రయత్నాలు, కొన్ని షార్ట్ కట్స్ చేయటం వల్ల ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం పొందే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మనం చూసినప్పుడు శుభగ్రహమైన గురుడు ఇక్కడ వ్యయస్థాన సంచారంలో ఉండటం వల్ల శుభమూలకమైన వ్యయాన్ని ఎక్కువగా చేసే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో అది గృహ నిమిత్తం కానీ, వాహనాల నిమిత్తం కానీ, ఖర్చులు గృహపరంగాను, గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, వాహనపరమైన విషయాల్లోనూ ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇతరుల వల్ల మాట పడాల్సిన ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువగా వీళ్ళు ఎక్కువ ఏకాంతాన్ని కోరుకుని ఆ ఏకాంతంలోనే మెడిటేషన్ ద్వారానో, ధ్యానం ద్వారానో మానసిక ప్రశాంతతని వీరు కోరుకునే ఆస్కారాలు ఎక్కువగా వ్యయ స్థానంలో ఉన్న గురుడు వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరైతే అబ్రాడ్, దూర ప్రాంతాల్లోనూ విదేశీ అవకాశాల కోసం, అలాగే విదేశాల్లో స్థిరపడాలని చూస్తూ ఉంటారో, వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించి గురువు లాంటి ఒక వృద్ధికారకుడైన గురుడు వ్యయ స్థానంలో అడుగుపెట్టడం వల్ల ఈ అవకాశాలు, విదేశీ అవకాశాలకి సంబంధించి ఇక్కడ కొంతవరకు వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ ఉద్యోగస్తులకి కొంతవరకు ఈ స్థాన చలనాలు కోరుకోకుండా ఎక్కువ ఉన్న చోటే మీరు స్థిరంగా ఉద్యోగం చేసుకుంటే కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వ్యయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉందో శ్రమాధిక్యత ఎక్కువ అవుతుంది, కాల పరిమితి పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పనిని పూనుకుంటే దాన్ని ప్రొలాంగ్గా ఎక్కువ సమయం మీరు చేసే పని తీసుకునే సమయం, మీరు చేసే పని ఎక్కువ సమయం తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి పని ఒత్తిడి, పని వేళలు పెరిగే ఆస్కారాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. భాగ్యస్థానంలో ఈ యొక్క శని సంచారం మనం చూస్తే కనుక, సో ఇక్కడ ఏదైతే శని ఈ యొక్క అదృష్టానికి సంబంధించిన స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి కొన్ని ఆకస్మికమైన సంఘటనలు అదృష్టం మీద ప్రభావం చూపే ఆస్కారాలు ఉంటాయి ఈ యొక్క మిథున రాశి వారికి.
సో ఇక్కడ ముఖ్యంగా పెసిమిస్ట్ ప్లానెట్ అయిన శని నిరాశావాదానికి కారకుడవుతున్నాడు కాబట్టి నిరాశావాదాన్ని కనుక వదులుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే సో తప్పకుండా సకల కార్యాల్లో కూడా మీకు విజయం అనేది కలిగే ఆస్కారాలు మిథున రాశి వారికి ప్రత్యేకంగా మనకి కనిపిస్తూ ఉంది. సో జీవితం మీద అప్పుడప్పుడు ఒక తెలియని మానసిక భయం, అలాగే అటు నాన్నగారి వైపు కూడా సపోర్టు, లేకపోతే నాన్నగారి తరపున వాళ్ళ నుంచి కూడా కొంచెం వ్యతిరేకత, ఇలాంటివి కొన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాల్సిన ఆస్కారం ఉంది. సో ఇక్కడ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మీకు టెస్టింగ్ పీరియడ్గా అదృష్టానికి సంబంధించి, ముఖ్యంగా లక్కి సంబంధించి ఏ విషయమైనా సరే టెస్టింగ్ పీరియడ్గా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇదే విధంగా ఎవరైతే సంతానం గురించి చూస్తుంటారో వాళ్ళకి సంబంధించి ఎక్కువ శ్రమ అనేది తీసుకోకుండా ఉండటం మహిళలు చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. భాగ్యస్థానంలో శని ఉండటం, గురువు వ్యయంలో ఉండటం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి సంతానం కోసం కోరుకునే వాళ్ళు ఈ సమయంలో కొంచెం ఎక్కువ రెస్ట్ ఉండటం అనేది మంచిది. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా వ్యయస్థ గురుడు శుభమూలకంగా అంటే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ గృహపరమైన విషయాల్లో కానీ ఖర్చులు తీసుకొస్తారు. సో అదేవిధంగా ఈ గురు యొక్క దృష్టి డైరెక్ట్ మళ్ళీ రుణరోగ శత్రుస్థానం 6th హౌస్ మీద ఉంటుంది కాబట్టి సో కొంతవరకు కూడా కోర్టు కేసులకి సంబంధించిన విషయాల మీద, వివాదపరమైన విషయాల మీద ఏవైతే ఉంటాయో చాలా వరకు కూడా మీ శత్రువుల్ని మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ యొక్క జ్ఞానంతో గురువు లాంటి ఒక దృష్టి 6th హౌస్ మీద ఉండటం వల్ల అక్కడ విషయాన్ని పెద్దది చేసుకోకుండా కొంతవరకు చాలా వరకు కూడా మీ మాటలతోనూ మీ యొక్క మంచితనంతోనే శత్రువుల్ని మార్చుకునే ప్రయత్నాలు ఇక్కడ మిథున రాశి వారు చేసే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రాహు దశమంలో ఉన్నారు. యూనిక్గా ఏదైనా సరే ఎవడూ చేయలేని పని, సో నన్ను ఒక్కడిని ఎవరితోనూ నా పైన బాస్ ఎవరు లేకుండా యూనిక్గా నేను ఒక్కడనే చేసుకునే పని ఉంటే బాగుంటుంది అనుకునే విధంగా ఉండటం వల్ల, అలాగే జాబ్లో కూడా మీకు తగ్గట్టుగా ఒక పని మీకు అప్పగిచ్చేస్తారు. చాలామంది ఈ సమయంలో ఒకళ్ళ కింద పని చేయకుండా స్వతహాగా నాకు నేనే స్వవృత్తిని ఎంచుకోవటం అనేది మంచిదేమో అన్నట్టు కూడా ఈ యొక్క ఫీలింగ్స్ కూడా కలుగుతుంటాయి మిథున రాశి వారికి దశమ రాహు వల్ల. అదే సమయంలో అర్ధాష్టమ కేతు వీరికి కొంతవరకు ప్రతిబంధకంగా మీ యొక్క మానసిక ప్రశాంతతని ఇక్కడ కొంతవరకు దెబ్బతీస్తుంటారు. అలాగే గృహపరమైన విషయాల్లో కుటుంబ సభ్యులకి సంబంధించో అమ్మగారి గురించో కొన్ని ఆలోచనలు క్రియేట్ చేస్తుంటారు. సో ఈ విధంగా మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే మొత్తంగా ఈ రాశికి మృగశిర కుజ నక్షత్రమైన మృగశిర నక్షత్రం ఆయన అధిపతి అవ్వటం కాబట్టి కుజుడు ఎప్పుడైతే ఈ రాశికి ద్వాదశంలోనూ జన్మంలోనూ సంచరిస్తారో 13 జూలై 2024 నుంచి 19 అక్టోబర్ 2024 వరకు కూడా ఈ సమయంలో మృగశిర జాతకులు, ఈ నక్షత్ర జాతకులు కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు వీరు తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన చేసే కార్యక్రమాల్లో వీళ్ళు యూనిక్గా నేను ఒకవైపుకి ఎదగాలి, లేకపోతే ఎవరి కింద పని చేయకుండా నాకు నేనే ఏదన్నా వృత్తిని ఎంచుకోవాలి, స్వవృత్తిని అనే విధంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్లాన్ చేసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక గురు నక్షత్రమైన పునర్వసు నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో గురు వక్రం జరుగుతూ ఉంటుంది. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి సంబంధించి సైంటిస్టులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక వీళ్ళు ఈ 3 నెలల్లో తప్పకుండా ఒక విషయాన్ని ఛేదించి సక్సెస్ని సాధించే ఆస్కారాలు పునర్వసు నక్షత్రం వారికి కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక మృగశిర వారు కష్టించి పనిచేస్తే పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఆరుద్ర వారు కూడా చక్కగా స్నేహితులతో, బంధువులతో మంచి ప్రతికూల పరిస్థితులు అలవర్చుకుంటూ చదువులు అలాగే ఉన్నత విద్యల్లో కూడా ఆసక్తి చూపుతూ అనుకూల పరిస్థితుల్ని వీరు ఏర్పరచుకుంటుంటారు. పునర్వసు నక్షత్రం వారికి కూడా తప్పకుండా ఉత్తమమైన వీళ్ళ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఉత్తమమైన నాలెడ్జ్తో వీళ్ళు చేసే ప్రతి పని కూడా ప్రశంసలు అందుకోవడానికి ఇక్కడ వరకు చాలా వరకు మనకి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో వ్యయ స్థానంలో గురుడు ఉన్నంత మాత్రాన ఖర్చులు అధికంగా ఉంటాయని కాదు, శుభమూలకమైన ఖర్చులు ఉంటాయని అర్థం చేసుకోవాలి.
భాగ్యస్థానంలో శని మీరు నిరాశావాదాన్ని వదిలి ముందుకు వెళ్తే మంచి జయాన్ని కలిగిస్తారు. దశమ రాహు తప్పకుండా ఉద్యోగంలో మీకు మంచి షార్ట్కట్ నేచర్తో ఏదో ఒక మంచి రోల్ను మీకు ఇప్పించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి సంబంధించి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మనం వీక్లీ మంత్లీ రాశి ఫలాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి దానిలో కూడా ఏదైనా మేజర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ముందుగా వాటిని గుర్తించి అసలు వ్యయంలో గురుడు ఉన్నప్పుడు ఎప్పుడు వ్యయం అవ్వచ్చు, భాగ్యస్థానంలో శని వల్ల ఎప్పుడు భయాలు కలగచ్చు, రాహు వల్ల ఉద్యోగంలో ఎప్పుడు మార్పులు రావచ్చు, ఇలాంటివన్నీ మనకి మంత్లీ వీక్లీలో బాగా తెలుస్తాయి. సో అందరికీ కూడా మరొకసారి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.